శేఖర్ రెడ్డి గారు చెప్పండి, తల్లికి వందనం స్కీము లోకేష్ గారిదేనని చెబుతున్నారు. మరి మరోవైపు జగన్ గారు 2017లోనే అనౌన్స్ చేసిన స్కీమ్ అది. తర్వాత ఆయన వచ్చిన తర్వాత అమలు చేసిన స్కీము. స్కూళ్ళన్నీ బాగు చేసేస్తాం, విద్యార్థుల భవితవ్యం అంతా నాదే అంటున్నారు చంద్రబాబు గారు. మీ కామెంట్ ఏమిటి? సార్ పోనీలేండి, చంద్రబాబు నాయుడు గారు నేనే నాయుడుగా మారిపోయారు సార్. ఇప్పటి నుంచి కాదు సార్, చాలా సంవత్సరాల నుంచి. హైదరాబాద్ నేనే కట్టా, బేగంపేట ఎయిర్పోర్ట్ నేనే నిర్మించా. అదేవిధంగా సార్ సత్యనాథలని CEO చేసింది నేనే. ప్రపంచంలో ఏ టెక్నాలజీ వచ్చినా అది నేనే కనిపెట్టా. తాజాగా ఆవిష్కరణ వచ్చినా నేనే కనిపెట్టా. తాజాగా మెజారిటీ ప్రాజెక్టులని నేనే కట్టానంటున్నాడు. అది చాలా విడ్డూరంగా ఉంది కొంచెం వింటాను సార్. నాగార్జున సాగర్ శ్రీశైలం డ్యాములకి డిజైన్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే సార్. ఇంకా ఆ మాట అనలేదులే పాపం. అది కూడా అంటారు సార్ రేపు. కాకపోతే నేను చెప్పాను కదా సార్, నేనే చంద్రబాబు నాయుడు గారికి కాస్త అన్ని నేనే అనే విధంగా నేనే నాయుడుగా మారిపోయారు సార్. హ్యాంగ్ ఓవర్ ఏదో. అలాంటి ఆయన నిస్సిగ్గుగా సార్, ఇంత దుర్మార్గమా? తల్లికి వందనం అనే పథకం ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా చర్చల్లోకి వచ్చినటువంటి అత్యున్నత పథకం. 2017 ప్లేనరీ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. చెప్పిన మాట ప్రకారం కోవిడ్ లాంటి కష్టకాలాలు వచ్చినా సరే తొలి ఏడాది సార్ జనవరి 9వ తారీఖు 2020వ తారీఖున పథకం స్టార్ట్ చేయడం జరిగింది. 5 ఏళ్ల పాటు దిగ్విజయంగా కొనసాగింది సార్. వీళ్ళు వచ్చి ఒక ఏడాది ఎగ్గొట్టి మళ్ళీ పిల్లలకి గత ఏడాది ఎగ్గొట్టేశారు. ఈ ఏడాది తీసుకొచ్చి పెట్టి లోకేష్ ఆలోచన అంటే జనాలు నవ్విపోతారు, ఏమనుకుంటారనే సిగ్గు కూడా లేకపోతే ఎట్లా సార్ ముఖ్యమంత్రి గారికి? ఇంకోటి సార్, భవిష్యత్తు నాదే అంటున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు 14 ఏళ్ళు సీఎం సార్, మళ్ళీ ఇప్పుడు సీఎం. బిడ్డల భవిష్యత్తు బాధ్యత. సంవత్సరాల సీఎంలో ఒక్క కొత్త బడి కట్టించారా? నిన్న వాళ్ళున్న స్కూల్ సార్, అది 2019కి ముందు ఎలా ఉంది, 2019 తర్వాత అవి మొత్తం IFB ప్యానల్స్ దగ్గర నుంచి, గ్రీన్ బోర్డ్స్ దగ్గర నుంచి, పిల్లలు కూర్చున్న చేతుల దగ్గర నుంచి, అదే టేబుల్స్ దగ్గర నుంచి అన్ని జగన్మోహన్ రెడ్డి గారి మస్తిష్కం నుంచి వచ్చినాయి సార్. పేద పిల్లలు బాగా చదువుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం తప్పించారు చూసినా సార్. ఆ ఆలోచన నుంచి వచ్చింది సార్, ఆ విజన్ నుంచి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం అది దారిలోకి తీసుకొచ్చారు. చూడండి, ఆ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ లెవెల్స్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఏనాడైనా ఒక్కబడి సార్ లేకపోగా మరి దారుణం ఏంటంటే సార్, వాటి మీద నాడు నేడు 2020 అని ఏదైతే ఆ బెంచ్ల మీద 21 ఉంటాయి సార్, వాటిని మూసేసి మన భవిష్యత్తు రాసుకున్నారు సార్. స్టిక్కర్ సీఎం స్టిక్కర్ విద్యాశాఖ మంత్రి అయిపోయారు సార్. ఈ రోజు ఏడాది అయింది కదా సార్, మా భవిష్యత్తు అంటున్నారు కదా. ఇంకా కొన్ని స్కూల్స్ నాడు నేడులో భాగంగా చేయాల్సిన స్కూల్స్ ఉన్నాయి. మరి ఒక్క స్కూల్ ని బాగు చేయడానికి టెండర్ ఇచ్చారా? పైగా 5,000 స్కూల్ మూత పెడతాం ఏంటి? 4,700 స్కూల్ జీరో అడ్మిషన్లు సార్. జీరో అడ్మిషన్స్. మరి వీళ్ళేంటి సార్ ప్రభుత్వ బడులను బాగు చేసేది? సార్ ఒకటైతే సంతోషం సార్, ఒకటి మాత్రం మాకు జగన్మోహన్ రెడ్డి గారికి సెల్యూట్ చేయాలనిపించింది సార్. ఒక విషయంలో మాకు విద్య ప్రభుత్వ బాధ్యత కాదు, కార్పొరేట్లు తీసుకోవాలి అన్న ఒక ముఖ్యమంత్రి చేత అదే ప్రభుత్వ బడుల్లోకి వెళ్ళి కూర్చోబెట్టించారు చూడండి సార్. ఖచ్చితంగా ఆ విధంగా పరుగులు పెట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకు జగన్మోహన్ రెడ్డి గారికి సెల్యూట్ సార్. ఎందుకంటే ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వ బడులకు వెళ్ళారా సార్? అవును, పట్టించుకున్నారా? ఇంకోటి, నిన్న PTM సందర్భంగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాడు నేడులో పేరెంట్స్ అందరినీ కూడా పేరెంట్ కమిటీని ఇన్వాల్వ్ చేసింది. పేరెంట్ కమిటీని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారానే కట్టించారు కాబట్టి అంత నాణ్యత వచ్చింది, కాంట్రాక్టర్స్ ఎక్కువ లేకుండా. సో ఆ రోజు నుంచి పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతా ఉంది. ఈ రోజు ఏదో కొత్తగా తీసుకొచ్చినట్టు ఏదో 2 కోట్ల మంది అండి సార్. ఇది ఎట్లా ఉందంటే మొన్న మెగా యోగా చేశారు కదా సార్, యోగాంధ్ర. చనిపోయిన వాళ్ళకి కూడా వచ్చాయి, వెళ్ళని వాళ్ళకి కూడా వచ్చాయి సర్టిఫికెట్. అట్లా 2 కోట్ల మంది చేశారండి సార్ ఈ రోజు. చూస్తుంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి సృష్టి, ఒక్కటి కూడా తేలేకపోగా ఈ రోజు నిస్సిగ్గుగా అన్ని మేమే అని చెప్పుకుంటున్నారంటే ప్రజలు ఏ స్థాయిలో నవ్వుకోవాలి? అంటే పిల్లల దగ్గరికి వెళ్ళి కూడా అసత్యాలు చెప్పకుండా కొడుకుని ఎలివేషన్, కొడుకు ఆయన ముఖ్యమంత్రి అవుతారంటున్నారు. సంతోషం, ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు, సంతోషించవచ్చు ఒక కుర్రాడు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే. కానీ దానికోసం ఈయన ఇట్లా ఎలివేషన్ చేస్తే ఆయనకి మాత్రం ఎంతవరకు ప్రతిష్ట అన్నదే ఆలోచించుకోవాలి కదా సార్. ఒకటి మంచి పని చేస్తే ఇదిగో ఫలాందని చెప్పమనండి. కానీ వేరే వాళ్ళది జగన్ గారి స్కీమ్ తీసుకెళ్లి లోకేష్ గారికి ఆపాదిస్తే అక్కడ టీచర్లు, పిల్లలకు తెలియకపోయినా టీచర్లు, తల్లిదండ్రులు అందరూ ఉంటారు కదా.
సార్ పీటీఎం సందర్భంగా సార్ నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 70% పైగా స్కూల్స్ లో తల్లిదండ్రులు అయితే వాపోతున్నారు సార్. మధ్యాహ్న భోజన పథకం ఏమో గాని డొక్కా సీతమ్మ గారు ఆ పేరు పెట్టారు, కానీ పిల్లలు డొక్కలు ఎండిపోతున్నాయి. అధ్వాన్నంగా ఉంటుంది. పేరెంట్ టీచర్ మీటింగ్ లాంటి రోజులు మాత్రమే బాగుంటుంది, మిగతా రోజుల్లో అత్యంత అధ్వాన్నంగా నాసిరకంగా పిల్లలకు భోజనం పెడతా ఉన్నారు. పిల్లలు అవి తినలేక ఇంటి దగ్గర నుంచి క్యారీలు కట్టుకొని పోతున్నటువంటి పరిస్థితి వచ్చింది సార్. రైట్. ఇన్ని కాదు, స్కూళ్ళలో సత్యమే మా బోధించవలను అని గాంధీజీ గారి సూక్తులు ఉన్న చోట కూడా గౌరవ ముఖ్యమంత్రులు, పెద్ద స్థాయిలో ఉన్న నాయకులు, ఇంత సీనియర్లు వెళ్ళి సత్యదూరమైన మాటలు చెబుతున్నారన్న భావన కలిగించేలాగా మాట్లాడితే విద్యా వ్యవస్థకు కానీ ఆ ప్రభుత్వానికి కానీ ఏం గౌరవం. తర్వాత ఇంకొక మాట సంక్షిప్తంగా చెప్పండి. ఈ సాక్షి మీడియాని రాకుండా చేయటం వల్ల ఇప్పుడు కేబుల్ ఆపరేటర్లు నష్టపోతున్నారంటూ వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశంలో చెప్పారట. ఏమన్నా కాస్త పరిస్థితి మెరుగవుతుందా? ఇంకోవైపు ఏమో మీడియా మీద దాడులు చేద్దని చంద్రబాబు గారు చెప్పారంట. మీరేమంటారు? సాక్షి మీడియా టీవీ రాకపోవటాన్ని దీని మీద జనంలో నిరసన వస్తోందా ప్రభుత్వం? సార్ జనం యాక్చువల్లీ సార్ వీళ్ళ డబ్బా మాటలు జరగనివి జరిగినట్టుగా చూపించుకోవడం, ఎప్పుడో జరిగినవి ఇప్పుడే జరిగినట్టుగా చూపించుకోవడం, తప్పులన్నింటినీ ఒప్పులుగా చూపించడం, మొత్తం కూడా ప్రజలు విసిగి వేసారిపోయారు సార్. నిజం చూపించే ఒకే ఒక మీడియా సాక్షి. దాని మీద మనం దాడి చేసింది ఎవరు? మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళే. వాళ్ళ ఒక్కరి మీద కూడా కనీసం కేసు నమోదు చేయాల. కానీ మీడియా మీద దాడి గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు సార్. ఇక కేబుల్ ప్రసారాలు ప్రజలందరూ కూడా విసిగి వేసారిపోయారు కాబట్టి కేబుల్ ఆపరేటర్ల దగ్గర నుంచి రావట్లేదు, ప్రభుత్వం ఆపుతా ఉంది. ఏం చేస్తారు? ఇక డిష్ టీవీ, షన్ టీవీలు పెట్టుకుని ఏదైతే ప్రసారాలు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా యూట్యూబ్స్ ఇప్పుడు అన్ని స్మార్ట్ టీవీలు వచ్చేసినాయి సార్. యూట్యూబ్ లో కొట్టగానే వచ్చేస్తుంది. అలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి కేబుల్ ఆపరేటర్లు స్వతహాగా నష్టపోతా ఉన్నారు. అవును. ఒక్కసారి దీని మీద తెలంగాణ ప్రముఖులతో కూడా మాట్లాడిద్దాం. మన దేవిప్రసాద్ గారు చెప్పండి. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఇట్లా ఏమన్నా కొన్ని టీవీ ఛానల్ ఆపేయటం, మీడియా మీద దాడులు జరగటం, ఇట్లాంటి మీడియా మీద సంబంధించి కేసులు పెట్టడం, ఇట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయా తెలంగాణలో? ఈ టీవీ ఛానళ్ళ మీద అయితే నాకు కానీ తెలిసి ఎక్కడ జరగట్లేదు. కొమ్మినేని గారు నమస్కారం. మిత్రులకు అందరికీ, ప్యానల్లో ఉన్న మిత్రులకు నమస్కారం. నిజంగా చంద్రబాబు నాయుడు ఏమో ఒకవైపు మీడియా మీద, సాక్షి లాంటి పత్రికల మీద ఎట్లా దాడి జరిగిందో మనం అందరం కూడా చూసినాం. ఒక డిబేట్ లో జరిగినటువంటి సంఘటన పట్ల ఎట్లా వ్యవహరించారో మొత్తంగా కూడా చూసినాం. కానీ ఇవాళ ఇక్కడ తెలంగాణలో చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి కొన్ని మీడియా హౌసెస్ ఇవాళ యథేచ్ఛగా వ్యక్తిత్వారణాన్ని చేస్తూ అడ్డమైన తమ్మునేళ్లు పెట్టి క్యారెక్టరైజేషన్ ను అసాసినేట్ చేసే విధంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి దాడులు చేయొద్దు. అందరం కూడా ఎవరు కూడా మీడియా హౌస్ల మీద దాడులు చేయడాన్ని అది ఒక ప్రజాస్వామ్యంగా ఖండిద్దాం. కానీ ఈ దాడి తీయడానికి అవసరమైనటువంటి కారణం వెనుక, ఆగ్రహం వెనుక ఏమేమి ఉందనేటువంటి విషయాల మీద కూడా కొంత స్పష్టత ఉండాలి. మీకు తెలుసు కొమ్మినేని గారు, మీరు కూడా సుదీర్ఘ కాలం ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా కొన్ని మీడియా హౌజులు ఆ రోజు వ్యవహరించినటువంటి తీరుకు నిరసనగా మా కోదండరామ్ గారి నాయకత్వంలో ఆ రోజు జేఏసీ కొన్ని సంస్థల పట్ల మేము దాడులు చేయకుండా మేము పోమని నిర్ణయించుకున్నాం. మా అంతలో మేమే నియంత్రణ పెట్టుకుని అటువంటి మీడియా హౌస్ పోవద్దని నిర్ణయించుకున్నాం తప్ప ఆ మీడియాకి ఎవరు పోవద్దు, ఆ మీడియా మీద ఏమైనా చెయ్యాలనేటువంటి అంశంలో ఎక్కడ కూడా చేయలేదు. సహజంగానే అప్పుడో ఇప్పుడో అటువంటి తప్పులు జరిగినప్పుడు సరిచేయాలి, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు సరిచేయాలి తప్ప దాన్ని ప్రొవోక్ చేయడం, దాని మీద ఇవాళ ఎట్లా జరుగుతుందంటే మా మీడియానేమో అన్ని వాస్తవాలు చెప్తుంది, మిగతా మీడియాలన్నీ కూడా వ్యతిరేకమైనటువంటి పద్ధతిలో ఇవాళ ప్రభుత్వాలు వ్యవహరించడం అనేది ఇది మంచిది కాదు. డెఫినెట్ గా దీన్ని అందరూ కూడా ఖండించాల్సినటువంటి. అంతేకాదు, ఇక్కడ తెలంగాణలో టీవీ ఛానళ్ల ప్రసారాలు ఎక్కడ ఎవరు ఆపట్లేదు కదా ప్రభుత్వం. ఎక్కడ ఆపారు కొమ్మినేని గారు? ఇప్పుడు ఆపలేదు, ఎప్పుడు ఆపలేదు. గతంలో ఒక సందర్భంలో జరిగినాయి, ఆపాలి. ఎందుకు అంటే మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజల పట్ల మీడియా హౌసెస్ వ్యవహరిస్తున్నటువంటి తీరుకు నిరసనగా ఆ రోజు ప్రజల్లో ఒక తీవ్రమైనటువంటి ఆవేదన, ఆక్రోశం వచ్చినప్పుడు ప్రజల పక్షం చేసినటువంటి సందర్భాలనే తప్ప ఎప్పుడూ రాజకీయ పార్టీలు అటువంటి వ్యవహారానికి పోలేదనేటువంటి విషయాన్ని నేను సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఓకే, కౌశిక్ యాదవ్ గారు చెప్పండి. ఏపీలో ఇష్టారాజ్యంగా కేబుల్ టీవీలు రానికుండా సాక్షిని ప్రత్యేకంగా, సాక్షి మరికో 2 ఛానళ్ళను కూడా బహుశా కొంతకాలం పాటు ఎన్టీవీ, మరి TV9 వాటిని కూడా ఆపారన్నారు. మరి ఇప్పుడు వస్తున్నాయి రావట్లేదు, నా దృష్టికి రాలేదు. కానీ బట్ సాక్షిని అయితే కావాలని కేబుల్ ఆపరేటర్ల మీద ఒత్తిడి తెచ్చి ఆపుతున్నారు. అట్లాంటి పని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా చేస్తోందా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా?
చరణ్ సార్, గారు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఎక్కడ మీడియా మీద ఆంక్షలు లేవు. అదే కాక ఇందిరాబాద్ దగ్గర ధర్నా చౌక్ను కూడా ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు ప్రగతి భవన్ లో ఎవరికి ప్రవేశం లేదు కాబట్టి ప్రజాభవన్ నామకరణం చేసి అక్కడ ప్రతి మంగళవారం శుక్రవారం ప్రజావాణి కూడా జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఏబిఎన్ టీవీ9 బ్యాన్ చేసిన మాట వాస్తవం. వెలుగు V6 ను 1 month పాటు బ్యాన్ చేసిన మాట కూడా వాస్తవమే. తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులే ఏకంగా మహా టీవీ మీద దాడి చేసిన పరిస్థితి మనం చూసినాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీనే జాతీయ స్థాయిలో మీడియా మీద ఎక్కడ కూడా ఆంక్షలు ఉండొద్దని కోరుకుంటా ఉన్నాం. మీడియాకు స్వేచ్ఛ ఉండాలి, కానీ అతి స్వేచ్ఛ ఏదైనా కూడా ఎవరైనా ఇబ్బందికరమైన వార్తలు ప్రచారం చేసినప్పుడు చట్టం ప్రకారం మాత్రం చర్యలు తీసుకుంటా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా దాడుల సంస్కృతి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏపీలో బాగా చెప్పారు. ఏపీలో సాక్షి టీవీని ప్రసారాలు చేయకుండా చంద్రబాబు గారు ప్రభుత్వం అడ్డుపట్టాన్ని మీరు ఎట్లా చూస్తారు? సార్, ఎవరైనా కూడా మీడియా మీద ఆంక్షలు, ఏమన్నా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే మీకు కోర్టులు ఉన్నాయి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలి తప్ప దాడుల సంస్కృతి అనేది మంచిది కాదు ఎక్కడైనా. ఎందుకంటే డెమోక్రసీలో ఏ వ్యక్తికి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛను హరించే హక్కు ఎవరు లేదు. కాకపోతే వాళ్ళు తప్పుడు వార్తలు ప్రచారం చేసినప్పుడు ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. సైబర్ యాక్ట్లు ఉన్నాయి, భారతదేశంలో చాలా చట్టాలు ఉన్నాయి. కాబట్టి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి తప్ప ఈ దాడులతోటి భయపెట్టించి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మేము తీవ్రంగా ఖండిస్తాం. ప్రకాష్ రెడ్డి గారు, అక్కడ మీ పార్ట్నర్ చేస్తున్న వైఖరి మీకు నచ్చిందా? సాక్షి టీవీని రానియకుండా ఇంకా వేరే 2-3 టీవీలను కూడా రానియకుండా అడ్డం పట్టం కానీ ఇవన్నీ మీకేమనిపించింది? సార్, ముందు పెద్దలందరికి నమస్కారం సార్. గారు మీకు కూడా. సార్, పత్రికలు ఏదో ఆపితే మాకు అయిపోతుంది అనేటువంటి భ్రమలలో రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి సార్. కాబట్టి అది టీడీపీ పార్టీ చేసినా, మళ్ళీ నేను పదము సార్, టీడీపీ పార్టీ చేసినా ఏ పార్టీ చేసినా పత్రికల వల్ల, పత్రికలు వచ్చిన వార్తలతోటి ఏమో అయిపోద్ది అనుకుంటే ఈనాడు పత్రిక రాసిన దాకా చంద్రబాబు నాయుడు ఎప్పుడు జీవితకాలంలో ఓడిపోకూడదు, కానీ ఓడిపోయినాడు కదా. కాబట్టి అందుకోసం పత్రికలు రాస్తే ఓడిపోతాయి, పత్రికలు రాస్తే గెలుస్తాయి అనేటువంటి భ్రమలలో మనం ఉండొద్దు. బట్ నేను పక్కా దీంట్లో నేను నా స్టేట్మెంట్ చాలా క్లారిటీగా చెప్పిన. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, మళ్ళీ 13 ఏర్పడింది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టీవీ9 ని, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని తెలంగాణ మొత్తంలో కూడా టెలికాస్ట్ చేయొద్దని బెదిరించి అదిరించి దాని పెద్ద ఉద్యమమే సాగింది సార్. పెద్ద ఉద్యమమే సాగింది దాని విషయంలో. కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఇన్వాల్వ్ కావాల్సిన పరిస్థితి వచ్చింది సార్. అంటే వాళ్ళు ఏబిఎన్ వాళ్ళు అప్పుడు ఇన్వాల్వ్ అయినా, అప్పుడు తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేశారో మేము కూడా చూసాం. అది కరెక్టే, కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే కాదు ప్రకాష్ రెడ్డి గారు, టీవీ ప్రసారాలు రానికుండా చేస్తామని చేయటం అక్కడ ఏపీలో జరుగుతున్న తీరు ఇక్కడ అట్లాంటిది జరుగుతుందా? ఇప్పుడు కాదు సార్, 2014లో జరిగింది అని చెప్తున్నాను సార్. 2000 దేవిప్రసాద్ గారు పెద్దలు ఉన్నారు, 2014లో జరిగింది. అయితే ఏబిఎన్ ఛానల్ వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మల్ని తొక్కింది, అది వేరే విషయం, అది వేరే. మిమ్మల్ని ఎక్కడ తొక్కింది? ఏబిఎన్ మీదకి ఎవరైనా వెళ్తే మేము కాపలా కాస్తాం, దాడులు చేస్తామని మీ హోంమంత్రి ప్రకటించాడు కదా సంజయ్ గారు. మీ రామచంద్రరావు నేను కాపలా కాస్తానన్నారు, నేను తర్వాత తెలుసుకుని నేను అట్లా అనలేదు, అయినా వాళ్ళు రాసుకున్నారని అన్నట్టుగా నా దృష్టికి వచ్చింది, అది వేరే విషయం. కానీ మీ బండి సంజయ్ స్టేట్మెంట్ కూడా పద్ధతి కాదు కదా. కేంద్ర మంత్రి అయి ఉండి టీ న్యూస్ మీద దాడి చేస్తానని చెప్తా ఎట్లా చెప్తారండి? నేను కొమ్మినేని గారు, నేను చాలా క్లారిటీ చెప్తాను. ఏ పత్రిక అది మహా టీవీ మీద దాడి చేసినా, టీ న్యూస్ మీద దాడి చేసినా, టీ న్యూస్ మీద పదం మళ్ళీ నేను వేరే పదం పెట్టాను, టీ న్యూస్ మీద దాడి చేసినా, సాక్షి మీద దాడి చేసినా, ఇంకోరి మీద దాడి చేసినా, వాటి ప్రసారాలు ఆపినా సార్, ఎమర్జెన్సీ కాలంలో ఏ ప్రసారాలు అసలు ప్రసారాలే లేకుండే సార్. కానీ ప్రజలు ఏకరూపంలో ఓటేశారు. కాబట్టి ప్రజలను తక్కువ అంచనా వేసి ఏదో టీవీలలో వచ్చే వార్తలను ఆపడానికి ప్రయత్నం చేస్తే మౌత్ టు మౌత్, నోటి మాటతో ప్రజలు ఎంత అద్భుతమైన ప్రజాస్వామ్యంలో అద్భుతమైన ఫలితాలు సృష్టించారో మనం చూసినాం సార్. కాబట్టి దీని వల్ల ఇప్పుడు మనం చూసాం 2014 కంటే ముందు జగన్ గారి మీద టీ పార్టీ కూడా సార్ తక్కువ ఏం చేయలేదు. టీ పార్టీ కూడా ఇక్కడ సమైక్యవాదని ఉద్యమాలు చేశారు, కథలు చేశారు, ఏమైందో చూసినాం. కాబట్టి ప్రజాస్వామ్యంలో రాళ్ళదాడి కూడా చేశారు. మోడీ మీద దాడి చేయని పత్రిక ఛానల్ ఈ దేశంలో లేదు సార్ ఎవరైనా కూడా. కానీ ఫలితాలు ప్రజలు ఇచ్చారు, ఇస్తున్నారు ఇంకా కూడా. కాబట్టి వీటి మీద దాడి చేసి ఫలితాలు సృష్టిస్తాం అనుకుంటే అది రాక్షసానందం తప్ప ఇంకోటి కాదనేది నా అభిప్రాయం. అంటే మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అట్లాగే దాడులు జరుగుతున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయనుకోండి, అది వేరే విషయం.